మనం ప్రధానంగా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయితే నీకు బాగా వర్కౌట్ అవుతాయి అని నమ్ముతున్నావు? నాకు ఈ బ్యాక్వర్డ్ పిక్చర్లు బాగా ఇష్టం. ఐ మీన్ ఈ లో బేస్ లో ఉన్న కథలు ఉంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ప్రణయ్ గోదావరి చేసాం, దీంట్లో ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. లోకల్ కథలు పల్లెటూరు నేపథ్యం, లోకల్ కథలు, వీటిల్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. బాగా రాగా ఉండాలి. నాకు సూటు బూట్ ఇష్టం ఉండదు అన్నయ్య. మొరటతనం ఉండాలా, డైరు బన్నీలు అలా లుంగీలు ఎయిరు, ఆ రగడు బ్లాక్, అదే మోటు ఇది కాళా కెలారా, ఆ టైప్ నాకు ఇష్టం. నాకు సూటు బూటు టై వేసుకొని సాఫ్ట్వేర్ లాగా నాకు అసలు ఇష్టం ఉండదు. నేను నచ్చే సినిమాలు కూడా అవి. ఎవరైనా కథ చెప్పినా కూడా ఆలోచిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ లో ఉందంటేనే ఇంకా చదువు చూపిస్తా. ఏదైనా క్లాస్ లుక్లోకి వెళ్ళింది అనుకోండి, ఓకేనా చేద్దాం అన్నా, అలా చేస్తాను. పర్ఫార్మెన్స్ ఏదైనా పర్ఫార్మెన్సే చేస్తాను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమాల్ని ఇంకాస్త గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే అందులో స్కోప్ ఉంటుంది యాక్టింగ్కి, స్కోప్ ఉన్న యాక్టింగ్ అనమాట. ఇవన్నీ వేరేట్లలో రాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బాగా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు అనుకోండి, అందులో ఈ క్యారెక్టర్ నాకు పడితే భలే ఉండేది అనిపించేది ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా చూసినప్పుడు? ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి ఆ క్యారెక్టర్లో ఏది ఇచ్చినా కూడా నాకు హ్యాపీ. ఇప్పుడు నాకు కాంతార బాగా ఇష్టం. కాంతార బాగా ఇష్టం. ఇరుపక్ష బాగా ఇష్టం. ఇరుపక్ష, కాంతార. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి మహారాజ్ సినిమా చూసా, మహారాజా. వా ఏం స్క్రీన్ ప్లే అన్న, విజయ్ సేతుపతి బాగా ఇచ్చేసాడు ఆ మహారాజా. ఇంటర్వెల్ షాకింగ్, క్లైమాక్స్ అయితే మరీ షాకింగ్. అదిరిపోయింది మహారాజా. అది బాగా ఎవ్వడు గెస్ చేయలేడు అది. ఇంకోటి పారంజిత్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. అలాగే బాలా గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు తంగలానా అది వస్తుంది పారంజిత్. అసలు తంగలాన్ని ఎవరు అంత, అలాంటి సినిమా నాకు ఇష్టం. ఒక స్టార్ హీరో ఏ హీరో చేస్తాడు ఆ క్యారెక్టర్ మామూలుగా అయితే? అయ్యో జడలేసుకొని అది ఓన్లీ క్రమ్ గారు మాత్రమే. తంగలాను అలాంటి సినిమా నాకు ఇష్టం. బాలా గారి నేనే దేవుడు వాడు వీడు, పరదేశి, ఇలాంటి సినిమాలు నాకు బాగా ఇష్టం. ఈవెన్ ధనుష్ కర్ణ ధనుష్ గారిది. ఆయన అసలు ధనుష్ గారు అయితే ఒక డిఫరెంట్. అసురన్ అలాంటి పాత్రలు ఇష్టం నాకు. అలాంటి నాకు సీరియస్ అంటే ఈ చేతులు కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అమ్మ నాకు కర్ర తీసుకున్నావు, నాకు కొడక వేస్తున్నావా, అలాంటి పాత్రలు ఇష్టం నాకు. నువ్వెంత నేనెంత, ఆ పాత్రలు ఇష్టం. అవన్నీ కూడా ఈ కాంతార నాయక్ కానీ ఆ కర్ణ కానీ ఎవరు పెద్ద డైరెక్టర్ దృష్టిలో పడలేదు? ఇంకా అందరు సార్ దగ్గర తిరిగావు. బోయపాటి సార్ దగ్గరికి వెళ్ళాను, మన పుష్ప సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళాను, బుచ్చిబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత పూరి జగన్నాథ్ సార్ దగ్గరికి వెళ్ళాను, గుణశేఖర్ సార్ దగ్గర కలిశాను, అజయ్ భూపతి గారు ఏది మన మంగళవారం సార్ ఆయన్ని కలిశాను. మొదట అంటే ఇలాంటి వాళ్ళందరినీ కలిశాను. శేఖర్ కమల్ సార్ గారిని లవ్ స్టోరీ అప్పుడు కలిశాను. లవ్ స్టోరీ సినిమాల్లో మన నాగ చైతన్య సార్ దగ్గర ఫ్రెండ్ రోల్ త్రూఅవుట్ ఉంటుంది. ఫస్ట్ నన్ను ఓకే అన్నారు దానికి, ఆ తర్వాత ఏమైందో తెలియదు, జారిపోయింది. సో అట్లా శేఖర్ కమల్ సార్ దగ్గరికి వెళ్ళాను. వివి వినాయక్ సార్ని కలిశాను ఒకసారి, కలిశాను అలాంటి వాళ్ళని. తర్వాత మన ఈ సినిమా అవుతుంది కదా, మన ఆయన ఏదో సినిమా చేశారు ఆయన మొన్న, ఆయన కూడా లైవ్ కలిసి మాట్లాడుకున్నాం. హీరోతో చేశారు, ఏదో స్ట్రైక్ అవ్వట్లేదు, ఆయనతో కలిశాను డైరెక్టర్ గారు. అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఇక పనిచేసిన సుమన్ సార్తో పనిచేసాం, మన సీనియర్ హీరో గారు సుమన్ గారు, ఆమె సుహాసన్ మేడం గారు, పోసన కృష్ణమూర్తి సార్ గారు, ఇంకా మన నోయలన్న గారు తెలిసిందే. ఇలాంటి వాళ్ళు సాయి కుమార్ సార్ గారు. ఇప్పుడు పెద్ద తరహా అందరితో చాలా పెద్ద తరహాలో ఉన్నటువంటి యాక్టర్స్తో ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర యాక్ట్ చేసాం. అంత ఎక్స్పీరియన్స్ ఉంది చేసి. సాయి కుమార్ సార్ అయితే చెప్పకూడదు, ముద్దు పెట్టేసాడు.
మహానుభావుడు అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అసలు ప్రణయ్ గోదావరి వచ్చి ముద్దు పెట్టేశాడు. తర్వాత నెత్తిన పెట్టి బాగా సక్సెస్ అవుతావు, నీకు ఎందాక చెప్పేవాడు రా, నీ కొమ్ములు వస్తాయని చెప్పలేదా ఆయన అన్న చెయ్యి నెత్తిన పెట్టి చెప్పాడు. నీకు ఇందాక చెప్పేవాడి రా, సీన్ అయిపోయా చెప్పు అట్లకి కూర్చోబెట్టలే వాయిస్ ని. ఇప్పుడు కొన్ని వాయిస్లు అప్పలకి వెళ్తేనే వస్తాయి, అట్లా వస్తాయి, కూర్చోబెట్టలేం. జగన్ గారిది, చంద్రబాబు సార్ది, బాలయ్య బాబు గారిది కూర్చోబెట్టేస్తా. ఈ 3 వయసులు మాత్రం కూర్చోబెట్టేస్తా. మామూలుగా మీతో ఎట్లా మాట్లాడుతున్నాను, ఇందాక మాట్లాడాను కదా, మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా కూర్చోబెడతా వయసులు 3. ఈరోజు ఏముందన్నా స్టైల్ ఇదే మాదిరిగా కలిసి అవకాశం రాలేదా? ఎవరిని? బాలయ్య గారిని. రాలేదు. కానీ నాకు ఇష్టం అన్స్టాపుల్ అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళి కూడా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేశా. అసలు ఆయన సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, భైరవదీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ఆయన నడుస్తున్నాడు, మేమందరం ఇట్టున్నాం. ఆయన మధ్యలో నడిచి వస్తుంటే బా ఒక బంగారు పోత అలా 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 వస్తుంది. ఆయన చూసి డైలాగులు ఇసిరియా, 2-3 డైలాగులు. ఇది సమరసింహారెడ్డి, ఒరే ఈరగురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బాయి నీ రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది పోతాడైతే రా రా, నా పేరు నరసింహం ఉందిరా, అది ఆకలి స్థానం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగ్ వేసాడా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తొరుముదాం, దొరికిన వాడిని తొరుముదాం, ఏదేమైనా దేశం వేసం తిప్పుదాం, ఏం వస్తావా? ఈ డైలాగులన్నీ అడేసా. క్యాప్చర్ చేసేవాళ్ళు ఎవరు చేయలేదు. ఒక ఆయన పెట్టాడు కానీ అది రిలీజ్ కాలేదు. నా కోరిక ఏంటంటే అన్స్టాపుల్లో బాలయ్య బాబు గారు అలా కుర్చీలో కూర్చుంటే దండం పెట్టి ఆయన మాట్లాడినట్టు మన ఆడియన్కి చెప్పాలి. అదే నా కోరిక, బాగా ఇష్టం. అన్స్టాపుల్ స్టేజ్ మీద ఈరోజు ఎన్నో ఎపిసోడ్లు చేశాం. ఈరోజు ఎంతో సెలబ్రిటీని తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను. ఇదే స్టేజ్ మీద ఎంతోమంది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ హ్యాండ్గా మంది ఉంది. ఈ యొక్క షో ఎంత విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్స్టాపబుల్ ఇలా చేయాలి. అయితే వీళ్ళందరితో వర్క్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ చిన్నగా వెళ్తున్నాయి సినిమాలు రిలీజ్కి అవకాశాలు. ఈ చిన్న పని అయితే వస్తుంది, పని వస్తుంది, కథ డబ్బులే రావాల్సిందే. ఇక అంటే సినిమా పని వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడికి పోయినా అవునా సునీల బా, ఇప్పుడు రా బ్రదర్, రా కూర్చో, ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నా, సెల్ఫీలు దిగుతున్నారు ఇప్పుడు. ఒక ఆయన బయట వాళ్ళు అంతా అయ్యో భయంకరంగా మన ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళాను, చూసారు కదా. నేను నా ముందే వచ్చి మీ ముందే అమ్మాయిలు, ఎంత ధైర్యం ఉంటే అమ్మాయిలు మీ ముందే, నా ముందే నేనుండగా మీరు ఉండంగానే ధైర్యం హ్యాండ్ వచ్చిందరికి. అదే అయితే ఒక ఆయన వస్తారు, ఆయన సెల్ఫీ దిగుతాడు, టీ తాగుతురా అంటాడు. ఏమండే మీ అభిమానికి దండం అండి బాబు, ఎన్నిసార్లు పోస్తారండి టీ బాబు, చచ్చిపోతుంది కడుపు అనే అభిమానం దాన్ని ఎలా కట్టలేము. అబ్బా అది అందరికీ వచ్చేది కూడా రాదు. వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించాలి అంతే. నేను ప్రజెంట్ ఆస్వాదిస్తున్నా. ఇంకా ఇది పెరిగితే ఈ సక్సెస్ ని, అంటే ఇది ఒక నిజంగా ఎన్ని 100 సినిమాలు చేస్తే ఇలాంటి పేరు వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, నన్ను అంటే చాలామంది అనుకుంటుంటారు, అరే ఒకరి జీవితం మీద పడి నువ్వు అతన్ని ఇమిటేట్ చేసి పేరు తెచ్చుకోవడం, దాన్ని నువ్వు పేరుగా భావిస్తున్నావు అని మన ఆడియన్స్ కూడా అనొచ్చు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరికైనా ఒక ఆపర్చునిటీ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఒక ఆపర్చునిటీ రాకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. నాకు వచ్చింది చేసే అంతే. విద్య వచ్చు, సరైన టైంలో అవకాశం వచ్చింది, దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నా అంతే. దానివల్ల ఒకరికి నష్టమా లేకపోతే లాభమా
అనేది నాకు చెప్పలేము, నష్టమే. అది నా చేతుల్లో లేదు. అది నా చేతుల్లో లేదు, పని వరకే నాది. అదే అయినా సునీల్ రావినతలు యాక్ట్ చేస్తే జనాలు ఓట్లేస్తారా? అంటే మాట్లాడే మన ఆడియన్స్ కూడా, మాట్లాడే ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు ఒకటే మాట్లాడతా. నేను కష్టాల నుంచి పుట్టిన వాడిని, బతుకు తెరువు కోసం కళారూపాలు వేస్తూ ముందుకు వచ్చిన మేము ఫ్యామిలీ మొత్తం కూడా, అలా మీ అందరికీ తెలిసిందే, చెప్పాం కూడా. సో ఒకరి బతుకు మీద కొట్టి బతికే ఆలోచన మా కుటుంబానికి లేదు, మాకు లేదు. ఇప్పుడు ఆయుధాలు ఉంటే ఏదో ఒక ఆయుధంతో కొట్టచ్చు, నా దగ్గర ఆయుధం లేదు. నాకున్నది కళ ఒక్కటే, ఆ కళతోనే పనిచేయాలి, ఆ కళతోనే ముందుకెళ్ళాలి. అది జరిగింది అక్కడ, అంతే. ఒకవేళ ఈ సునీల్ రావుతో చేయకపోయినా వేరే వాడు చేస్తాడు ఆ క్యారెక్టర్, వాడు చేసే లోపల అదే నేను చేసేస్తే అయిపోలా. అదే జరిగింది. ఆడిని కూడా అదే చెప్తున్నా, మరి కింద కామెంట్లు పెడతారు, అరే ఏంట్రా రే ఏం చేసినావు అని. అందుకే చెప్తున్నా మన వాళ్ళకి అందరికీ కూడా. ఈరోజు సార్ చేసాం, పేరు వచ్చి అందరికీ తెలుస్తుంది, అందరూ ఫోన్లు చేశారు, అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీ ఉంది. కానీ ఎవరి కొరకు చేయలేదు, నా కొరకే చేశాను. ఆపర్చునిటీ అవకాశం ఇచ్చారు, చేసాం ఇంతే. మనం అంతే తప్ప వేరే దాంట్లో వేరే అజెండా లేదు. జెండాలు మోయటానికి నేను కూలోని కాదు, నేను ప్యూర్ కళాకారులు. అంతే, మనకు రాజకీయాలతో సంబంధం లేవు, ప్యూర్ కళాకారులు. బాలయ్య బాబు గారు చెప్తున్నటువంటి ఒకే మాట, కళాకారులమి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారులని. నేను ప్రజా కళాకారుణ్ణి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారుణ్ణి, అంతే. ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే చేయాల్సిన పనిని విస్మరించి నిద్రపోతుంటారో, మన గలంతో మన పెన్నుతో వాళ్ళని తట్టి లేపుతూ ఇదిరా నువ్వు చేయాల్సిన పని అని చెప్పే కళాకారులు మేము, అంతే తప్ప జెండాలు మోసేవాళ్ళం కాదు. అల్టిమేట్గా సునీల్ రావినతల గోల్ ఏంటి అంటే ఏం చెప్తావు? కళారూపాలు చేసుకుంటూ 10 మందికి అన్నం పెట్టాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇందాకే చెప్పాను, పెళ్లి అనేది అది డబ్బులు లేవు అన్నయ్య. కాదు, ప్రేమ అనేది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ప్రేమ అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే లైన్లోకి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఇంట్లో వాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేను. ఎవరైనా ప్రేమిస్తే ఓకే, కానీ ఎవరన్నా ప్రేమిస్తే ఓకే, ప్రేమించైతే నేను చేసుకోను. ఎవరైనా ప్రేమిస్తే ఓకే. మా అమ్మ ఆల్రెడీ చూస్తానింది, ఆవిడ చూసే ముందే నన్ను ఎవరైనా చూస్తే బాగుంది అంటే నన్ను కూడా ఒక ప్రేమించారు అని చెప్పుకో ఫీలింగ్ ఉంటుంది భాషలో. అన్నయ్య, ఈ మొక్క నేను చిన్నప్పటి నుంచి అనుకునేది, ఎవరైనా నన్ను ప్రేమిస్తే అది నేను చెప్పుకుందాం అనుకుని ఒకరు ప్రేమించటం. ఒక అమ్మాయి అయితే నన్ను ప్రేమించాల. అవునా? నేను నల్లంగా ఉన్నానని ప్రేమించలేదు ఒక అమ్మాయి, కేవలం కలరు. నువ్వు నలుపు, నేను తెలుపు, ఎలా ప్రేమించాలి నిన్ను? కలర్ డిస్క్రిమినేషన్ అంట. రజనీకాంత్ గారు నలుపు కదా, మేడం గారు ఎట్టుండారా, తెల్లగా పాలు పెళ్లి చేసుకోలేదా? అరే టాలెంట్ చూడండి, మనం చూడాలంటుండే, కలర్ చూస్తారు వీళ్ళు. అయితే ఆమె కలర్ చూసి ఎక్కడ ఊళ్ళోనా లేకపోతే ఇక్కడ అక్కడే చదువుకునేట ఆమె కలర్ చూసింది, నువ్వు నాకు సెట్ కావని చెప్పింది. ఓకే, కలర్ లేదు. ఓకే, అంటే మనం ప్రేమించాలంటే కలర్ లేదు. సో కలర్ గురించి ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు. మరి ఆలోచించే రజనీకాంత్ కలర్ కాదు కదా, ఆయన ఎట్లా పెళ్లి చేస్తారు? ఆయన సూపర్ స్టార్, మనకేముంది ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అయితే అది అయిపోయింది. తర్వాత కాస్త ముందుకు వచ్చాం, సరే మనం ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే డబ్బు అది లేదు, ఇక్కడ కూడా నువ్వు పనికిరావు అని తుప్పులు చేరు. అంటే మనమేం చిన్నవాళ్ళగా చూసుకొని వచ్చేసాం, డబ్బు లేదన కానీ తుప్పులు పోయింగానే ఓకే నన్ను చూడు, నా డబ్బు కాదు. అయితే విషయం ఏంటంటే, ఎవరు మంచి మానవత్వం, కష్టాల్లో ఉన్న డబ్బులో ఉన్న సమానంగా చూసేవాళ్ళు, కష్టాలని తెలుసుకొని కుటుంబ విలువలతో పనిచేసే వాళ్ళు లేరు. అందుకని ఈరోజు లవ్ మ్యారేజ్లు కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, ఇప్పుడు మా అమ్మాయిని నేను అమెరికాకి ఇస్తున్నానని చెప్తున్నారే కానీ అమెరికాకి వెళ్ళినోడు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా?
సూసైడ్ చేసుకొని అసలు వాళ్ళు అక్కడ ఎలా ఎలా సంతోషంగా ఉన్నారో అది కదా కావాలి. మన అమ్మాయి సంతోషంగా జీవిస్తుందా లేదా లేదా అది ఇక్కడ ఉంటే అమెరికా మీరు తల్లిదండ్రులుగా అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వలేనప్పుడు మీరు పెళ్లి చేయడం ఇంకెందుకు? అలాంటివి కాలిపోతున్నాయి. ఇంకొకరు భర్త ఉండగానే వేరే ఒకటి అక్కడ సంబంధాలు పెట్టుకుని నాశనం అయిపోతున్నారు. ఇది 2. ఇంక ఇక్కడ ఎక్కడ ఉంది ప్రేమలు, ఎక్కడ ఉన్నాయి? ఈ మధ్యకాలం మనం మరీ ఇట్లాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాం కదా. అయితే వీడియో చూసినాను. అరే వాడు 10th క్లాస్ పిల్లోడంట, అమ్మాయిని చంపేసి బాయిలో పూర్తి చేసి వెళ్ళిపోయాడంట, బాయిలో పోసేసి. ఎక్కడ ఆంధ్ర సైడ్. నేను వీడియో చూశాను.